దానికోసం ఒక ప్రత్యేకంగా సెపరేట్ బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసి ఇవ్వాలి. అన్ని ఖర్చులు కూడా ఐ మీన్ ఎలక్షన్ కి సంబంధించిన అన్ని ఖర్చులు కూడాను ఆ అకౌంట్ ద్వారానే పేమెంట్ చేయాలి. సో దాంతో పాటు మనకు స్టాంప్ సైజ్ ఫోటోస్ ఒక 5 స్టాంప్ సైజ్ ఫోటోస్ కూడా సబ్మిట్ చేయాలి. దాని వెనకాల క్యాండిడేట్ సిగ్నేచర్ వేసి. సో మళ్ళీ నామినేషన్ వేసేకి వచ్చే క్యాండిడేట్ తో కలిపి 1+4 ఓన్లీ 5 మందిని మాత్రమే అనుమతించబడుతుంది. సో వెహికల్స్ దెర్ ఆర్ ఓన్లీ 3 వెహికల్స్ ఆర్ అలౌడ్. సో మన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అయితే సో ఒక్క ప్రపోజర్ తో ఒక ప్రతిపాదికుడితో నామినేషన్ వేయొచ్చు. అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే 10 ప్రపోజర్స్ తో నామినేషన్స్ వేయవలసి ఉంటుంది. సో ఆల్రెడీ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని అలాగే మేము కట్టుదిట్టుగా కంటిన్యూ చేస్తాము. సో ఈ సజావుగా ఈసారి 13వ మే పోల్ ఏం ఉంది, అది సజావుగా జరిగేదానికి అవసరం ఉన్న ప్రతి ఒక్క చర్యని కూడా తీసుకుంటున్నాము. సో అది మ్యాన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, మెటీరియల్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడాను అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడాను ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.